అందరికీ శుభ సాయంత్రం, శుభరాత్రి. ఈరోజు మనము ఈ వీడియోలో మాండలిక భాష గురించి తెలుసుకుంటాము. మాండలిక భాష మాండలిక భాష మాండలిక భాష అంటే ఒక ప్రాంతానికి మాత్రమే పరిమితమైనటువంటి భాషను మాండలిక భాష అని అంటారు. ఇప్పుడు జాగ్రత్తగా కాన్సంట్రేషన్ చేయాలి. గ్రాంధిక భాష చూసినాము, వ్యవహారిక భాష చూసినాము. గ్రాంధిక భాష చూసినాము, వ్యవహారిక భాష చూసినాము. అంటే గ్రంథాలలో నిక్షిప్తమైనటువంటి భాషలేమో గ్రాంధిక భాష, మనం మాట్లాడేటువంటి భాషనేమో వ్యవహారిక భాష. ఈ గ్రంథాల్లో నిక్షిప్తమైనటువంటి భాష వ్యవహారిక భాష కాకుండా ఒక ప్రాంతానికి మాత్రమే పరిమితమైనటువంటి భాషను ఏమంటారనంటే మాండలిక భాష అని అంటారు. ఒక ప్రాంతానికి మాత్రమే పరిమితమైన భాషను మాండలిక భాష అంటారు. ఒక ప్రాంతానికి మాత్రమే పరిమితమైనటువంటి మాండలిక భాష, ఒక ప్రాంతానికి మాత్రమే పరిమితమైనటువంటి భాషను మాండలిక భాష అంటారు. ఓకే, మరి ఒక మండలానికి, మండలము అని అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి. మండలము మీన్స్ ఇక్కడ మండలం అంటే మండలము, జిల్లాలు, రాష్ట్రాలు అవి కావు. మండలము అంటే మీన్స్ ప్రాంతము అని అర్థం. ప్రాంతం అంటే ఇక్కడ ప్రతి రాష్ట్రానికి ఒక ప్రధానమైనటువంటి భాష ఉంటుంది. ఆ రాష్ట్రంలోని వివిధ మండలాల్లో ఆ భాషను మాట్లాడడంలో ఉన్నటువంటి వ్యత్యాసమును ఆ మండలం యొక్క మాండలిక భాష అని అంటారు. అంటే ప్రతి రాష్ట్రానికి ఒక ప్రధానమైనటువంటి భాష ఉంటుంది. ఉండి ఆ రాష్ట్రంలోని వివిధ మండలాలలో ఆ భాషను మాట్లాడడంలో ఉన్నటువంటి వ్యత్యాసమును ఏమంటారు అంటే ఆ మండలం యొక్క మాండలిక భాష అని అంటారు. వ్యత్యాసంను ఆ మండలం యొక్క మాండలిక భాష అని అంటారు. అసలు ఈ మాండలికాలను అసలు ఒక ప్రాంతానికి మాత్రమే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నది. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతం ఉంది, రాయలసీమ ప్రాంతం ఉంది, సీమాంధ్ర ప్రాంతం ఉంది. ఈ మూడు ప్రాంతాలు చూసినట్లయితే ఒక్కొక్క ప్రాంతానికి పరిమితమైనటువంటి భాష. ఇప్పుడు తెలంగాణ వాళ్ళకు ఒక భాష ఉంటుంది, సీమాంధ్ర వాళ్ళకు ఒక భాష ఉంటుంది, అదేవిధంగా రాయలసీమ వాళ్ళకు ఒక భాష ఉంటుంది. ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క భాష ఉంటుంది. ఆ ప్రాంతానికి మాత్రమే పరిమితమైనటువంటి భాషను ఏమంటారు అంటే మాండలిక భాష అని అంటారు. ఈ మాండలిక భాషలను ఇంగ్లీష్లో ఏమంటారు అని అంటే డయలెక్ట్స్ అని అంటారు. మాండలికాలను ఇంగ్లీష్లో ఏమంటామనంటే డయలెక్ట్స్ అని అంటారు. అసలు డయలెక్ట్స్ అని అంటే అర్థం ఏంటనంటే వైఖరి, రీతి, చర్చ, సంభాషణ, మాట్లాడడము, తీరు మాండలికం. వైఖరి, రీతి, చర్చ, సంభాషణ, మాట్లాడము, తీరు మాండలికం. ఇవి డైరెక్ట్స్ అని అంటే అర్థం. అసలు మరి ఇది మాండలిక భాష అనేటువంటిది ప్రధానమైనటువంటి భాషలో భాగంగా ఉంటుంది. మరి మాండలిక భాష అనేటువంటి ప్రధానమైనటువంటి భాషలో భాగంగా ఉంటుంది కాబట్టి ఈ భాషకి ఇంకేమైనా పేర్లు ఏమైనా ఉన్నాయనంటే ఈ భాషకు గల పేర్లు ఏంటంటే ఒకటి ఉపభాష, ఇంకొకటి ప్రాదేశిక భాష. ఒకటి ఉపభాష, ఇంకొకటి ప్రాదేశిక భాష. అంటే సబ్ లాంగ్వేజ్ అని అర్థం అన్నమాట. ప్రాదేశిక భాష అని ఎందుకంటామనంటే ప్రాదేశిక భాష అని అంటే ఒక ప్రాంతానికి మాత్రమే, ఒక ప్రదేశానికి మాత్రమే సంబంధమైనటువంటి భాష కాబట్టి ప్రాదేశిక భాష అని అంటాము.
ఒక ప్రాంతానికి మాత్రమే పరిమితమైనటువంటి భాష కాబట్టి దాన్ని ఆ విధంగా చెప్పడము జరుగుతుంది. నెక్స్ట్ ఇంకా చూసినట్లయితే జాగ్రత్తగా కాన్సన్ట్రేషన్ చేయాలి. ఈ భాషకు కలిగినటువంటి పేర్లు ఉపభాష, ప్రాదేశిక భాష అని అన్నారు. ఓకే, రైట్, బాగానే ఉంది. అంటే ఒక ప్రధానమైనటువంటి భాషలో భాగంగా ఉంటుంది, ఒక ప్రధానమైనటువంటి భాషలో పార్ట్గా ఉంటుంది. కాబట్టి ఇది మాండలిక భాష, అంటే ఉపభాష, ప్రాదేశిక భాష అనేటువంటి పేర్లు అనేటువంటివి రావడము జరిగింది. మరి మాండలికాలకు సంబంధించి ప్రపంచంలో మొట్టమొదటిసారిగా ఎక్కడ పరిశోధన జరిగింది అనేది చూసినట్లయితే మాండలికాలకు సంబంధించి 1881లో జర్మనీకి చెందినటువంటి జార్జ్ వెంకరు మొట్టమొదటి పరిశోధన చేసిండు. మొట్టమొదటిసారిగా పరిశోధన చేసిండు. మాండలికాల మీద మొట్టమొదటి పరిశోధన చేసింది ఎవరంటే జార్జి వెంకర్. మరి ఇక్కడ భారతదేశంలో మొట్టమొదటి పరిశోధన ఎక్కడ జరిగింది అని చూసినట్లయితే భారతదేశంలో మొట్టమొదటి పరిశోధన ఎక్కడ జరిగింది అని చూసినట్లయితే మొట్టమొదటి పరిశోధన కేరళలో జరిగింది. భారతదేశంలో మొట్టమొదటి పరిశోధన ఎక్కడ జరిగింది అంటే కేరళలో జరిగింది. ప్రపంచం మొత్తం మీద మొట్టమొదటి పరిశోధన ఎక్కడ జరిగిందంటే జర్మనీలో జరిగింది. ఆ జర్మనీలో జరిగినటువంటి ఆ పరిశోధన చేసినటువంటి వ్యక్తి ఎవరంటే జార్జి వెంకర్. మరి ప్రపంచంలో ఉన్నటువంటి దేశాల్లోకెల్లా ప్రపంచములోని దేశాలలో మాండలికాలపై ఎక్కువ పరిశోధనలు చేసినటువంటి దేశం ఇంగ్లాండ్. ప్రపంచంలోని దేశాలలో మాండలికాలపై ఎక్కువ పరిశోధనలు చేసినటువంటి దేశం ఏంటంటే ఇంగ్లాండ్. ప్రపంచంలోని దేశాలలో మాండలికాలపై ఎక్కువ పరిశోధనలు చేసినటువంటి దేశం ఇంగ్లాండ్. భారతదేశంలో మొట్టమొదటి పరిశోధన ఏ రాష్ట్రంలో చేసినారంటే కేరళలో. 1881లో జర్మనీ దేశానికి సంబంధించిన జార్జ్ వెంకరు మొట్టమొదటి పరిశోధన చేశాడు. అసలు మాండలికాలు ఎందుకు ఏర్పడతాయి, మాండలికాలు ఏర్పడడానికి గల కారణం ఒకసారి వినండి అంతే, ఏం రాసుకోవద్దు. మాండలికాలు ఏర్పడడానికి గల కారణాలు ఏంటంటే ప్రాంతం మీద పాలకుల యొక్క ప్రభావం అని చెప్పుకోవచ్చు. ప్రాంతం మీద పాలకుల యొక్క ప్రభావం అని అంటే ఇప్పుడు తెలంగాణ ప్రాంతంలో ప్రజలు మాట్లాడేటువంటి భాషలో ఎక్కువగా ఏ భాషా పదాలు ఉంటాయి చెప్పండి? తెలంగాణ ప్రాంతంలో ప్రజలు మాట్లాడేటువంటి భాషలో ఎక్కువగా ఏ భాషా పదాలు ఎక్కువగా కనపడతాయి? మనకు ఉర్దూ భాషా పదాలు కనపడతాయి. ఎందుకు ఉర్దూ భాషా పదాలు ఎక్కువగా కనపడతాయని అంటే మన తెలంగాణ ప్రాంతాన్ని నిజాం పరిపాలించాడు కాబట్టి, ఉర్దూ పరిపాలకులు పరిపాలించారు కాబట్టి ఆ విధంగా మన తెలుగు భాష అయినటువంటి తెలంగాణ ప్రాంతంలో ఉర్దూ భాష ప్రభావం అనేటువంటి ఉండడం చేత మరి మాండలికాలు అనేటువంటి ఏర్పడ్డాయని ఒక కారణం చెప్పొచ్చు. అది ఒకటి. ఇప్పుడు సిర్పూర్ కాగజ్ నగర్ ఉంది, ఆదిలాబాద్ జిల్లా సిర్పూర్ కాగజ్ నగర్ ఉంది. ఈ సిర్పూర్ కాగజ్ నగర్ లో ప్రజలు మాట్లాడేటువంటి భాష మీద ఏ భాష ప్రభావం ఉంటుంది ఎవరైనా చెప్పగలుగుతారా? రైట్. ఎందుకు మరాఠీ భాష ప్రభావం ఎందుకు ఉంటుంది సిర్పూర్ కాగజ్ నగర్ మీద చెప్పండి ఎవరైనా? అది సరిహద్దు ప్రాంతం కాబట్టి, మహారాష్ట్రకు సరిహద్దు ప్రాంతం కాబట్టి ఆ మరాఠీ భాష యొక్క ప్రభావం అనేటువంటిది ఆ సిర్పూర్ కాగజ్ నగర్ మీద పడ్డది. అంటే సరిహద్దులలోని భాష పరిసరాలలోని భాషా ప్రభావానికి గురి కావడం వలన మాండలికాలు ఏర్పడతాయి. ఇది ఒక కారణం. ప్రాంతం మీద పాలకుల యొక్క ప్రభావం చేత మాండలిక భాష ఏర్పడుతుంది. ఇది ఒక కారణం. నెక్స్ట్ ఇంకా చూసినట్లయితే కొండ ప్రాంతాల్లో నివసించేటువంటి వాళ్ళ యొక్క భాష ఒక తిరుగుంటుంది, నగరాలలో నివసించేటువంటి వాళ్ళ యొక్క భాష ఒక తిరుగుంటుంది, పల్లెల్లో నివసించేటువంటి ప్రజల యొక్క భాష ఒక తిరుగుంటుంది.
కొంత దూర ప్రాంతాల్లోని వారు నివసించేటువంటి భాష, ప్రజల యొక్క భాష ఒక తీరుగా ఉంటుంది. అంటే ఎందుకు ఒక వేరువేరుగా ఉంటుంది అంటే అంతా ఒక తీరుగా ఉండదు. ఎందుకనంటే కొండ ప్రాంతాల్లో నివసించేటువంటి వాళ్ళు నగరాలకు దూరంగా ఉండడం వల్ల వాళ్ళు ప్రత్యేకమైనటువంటి భాషను ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. సపరేట్ భాషను ఏర్పాటు చేసుకుంటారు. అందుకే గిరిజనులు అని అంటే ఏంటంటే గిరుల మీద ఉండేటువంటి జనులు. గిరులు అని అంటే ఏంది? పర్వతాల మీద నివసించేటువంటి వాళ్ళు. వాళ్ళ యొక్క భాష అనేటువంటిది సపరేట్ గా ఎందుకు ఉంటుందనంటే వాళ్ళు నగర జీవనానికి, నగర భాషకు, ప్రజల భాషకు దూరంగా ఉండడం చేత వాళ్ళే ఒక రకమైనటువంటి భాషను ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. అందువల్ల అక్కడ మాండలికం అనేటువంటిది ఏర్పడుతుంది. అంటే మాండలికం అనేటువంటిది ఒక ప్రధానమైనటువంటి భాషలో భాగంగా ఉంటుంది. అందుకనే దీన్ని సబ్ లాంగ్వేజ్, ఉపభాష అని అన్నాము. అదేవిధంగా ప్రాదేశిక భాష అని అన్నాం. మరి ఇంకా మాండలికాలు ఏర్పడడానికి గల కారణాలు చూసినట్లయితే చదువుకున్న వాళ్ళ యొక్క భాష ఒక తీరుగుంటుంది, చదువుకోని వాళ్ళ యొక్క భాష ఒక తీరుగుంటుంది. విద్యా సంస్కారాదులలో భేదం వల్ల మాండలిక భాష అనేటువంటిది ఏర్పడుతుంది. అది ఒక కారణం కావచ్చు. విద్యా సంస్కారాదులలో భేదం వల్ల ఒక మాండలిక భాష అనేటువంటిది ఏర్పడుతుంది. అది ఒక కారణం. నెక్స్ట్, కులవృత్తుల వాళ్ళు తమ వ్యాపారం కోసము ఒక ప్రత్యేకమైనటువంటి భాషను ఏర్పాటు చేసుకుంటారు. ఇప్పుడు ఖల్జు భాష అని తెలుసా? ఖల్జు భాష తెలుసా ఎవరికైనా? ఖల్జు భాష ఎవరు మాట్లాడేటువంటి భాష ఈ ఖల్జు భాష? ఎవరు మాట్లాడతారు ఈ ఖల్జు భాష? అవసలోళ్ళు మాట్లాడతారు. అవసలోళ్ళు ఎందుకు మాట్లాడతారు అని అంటే తమ దగ్గరకు వచ్చినటువంటి కస్టమర్స్కు అర్థం కాకుండా వీళ్ళు మాట్లాడతారు అన్నమాట. అంటే వాళ్ళ వ్యాపారానికి సంబంధించినటువంటి పదాలు అర్థం కాకుండా, వ్యాపారానికి సంబంధించిన రహస్యాలు ఏమైనా ఉన్నప్పుడు వాళ్ళకి అర్థం కాకుండా మాట్లాడేటువంటి భాష అన్నమాట ఖల్జు భాష. అందుకనే గోరెట్ వెంకన్న అంటాడు అవసరాల గురించి, నారా కెంపుల తెల్లలు జల్లలు పరులకు తెలియని మరుగు భాషతో బ్యారము చేసి కంసలు వీధులు వన్నె తగ్గినవి చిన్నబోయినవి. అరే చెన్నై బాంబే కంపెనీ నగలొచ్చి మన స్వర్ణకారుల చర్ణకోలలై తరుముతున్నవిరో ఈ పల్లెల నుండి. ఇదండి, నారా కెంపుల తెల్లలు జల్లలు పరులకు తెలియని మరుగు భాషతో బ్యారము చేసి కంసలు వీధులు వన్నె తగ్గినవి చిన్నబోయినవి. చెన్నై బాంబే కంపెనీ నగలు వచ్చి మన స్వర్ణకారుల చర్ణకోలలై తరుముతున్నవిరో ఈ పల్లెల నుండి. పల్లె కన్నీరు వెడుతుందో కనిపించని కుట్రలా, నా తల్లి బందైపోతుందో కనిపించని కుట్రలా. కుమ్మరి వాముల తుమ్మలు మనసను కమ్మరి కొలిమిలా దుమ్ము వేరెను, పెద్ద బాడిస ముద్దు వారెను, సాలల మొగ్గం సడుగులిరిగెను, చేతి ఉత్తులా చేతులిరిగినాయా ఈ పల్లెల్లోన, గ్రామ స్వరాజ్యం గంగలోన వాయే ఈ దేశములోన. అంటే ఖల్జు భాష అనమాట. ఖల్జు భాష అంటే వ్యాపార నిమిత్తం, దానివల్ల కూడా ఒక మాండలికం అనేటువంటిది ఏర్పడుతుంది. ఇప్పుడు ఎరకలోళ్ళు ఉన్నారు, ఎరకలోళ్ళు మాట్లాడేటువంటి భాష ఒక తిరుగుంటుంది, ఎరకల భాష. లంబడోళ్ళు మాట్లాడుకునేటువంటి భాష ఒక తిరుగుంటుంది. ఇప్పుడు మామూలుగా తెలుగు భాషలో ఎక్కడా అని అంటాం, లంబాడి భాషలో ఎక్కడా అంటే కతచ్చి అని అంటాం. అన్నా అంటే బియా, అమ్మ యాడి, మేనత్త పూపి, సోదరి భాయ్. ఇట్లా కొన్ని పదాలు అనేటువంటివి వేరువేరుగా ఉంటాయి, కొన్ని పదాలు వేరువేరుగా ఉంటాయి. అర్థమవుతుంది. అంటే ఎరకల్ భాష, లంబడి భాష, ఖల్జు భాష, గోండు భాష, గోండోల యొక్క భాష కూడా వేరే విధంగా ఉంటుంది. అంటే దీనివల్ల కూడా మాండలికాలు అనేటువంటివి ఏర్పడతాయి. వ్యాపార నిమిత్తం ఏర్పాటు చేసుకునేటువంటి వాళ్ళ భాష వల్ల కూడా మాండలికాలు ఏర్పడతాయి.
విద్యా సంస్కారాదులలో భేదం వల్ల మాండలికాలు ఏర్పడతాయి. ఇట్లా అనేక రకాలైనటువంటి కారణాలు అనేటువంటివి ఉన్నాయి మాండలికాలు ఏర్పడడానికి. ఓకేనా? మరి ఇక్కడ మాండలిక భాష యొక్క లక్షణాల గురించి మనం ఇప్పుడు చూద్దాం. మాండలిక భాష లక్షణాలు, కారణాలంటే అది మామూలుగా చెప్పాను. మాండలిక భాష లక్షణాలు. రైట్. మరి మాండలిక భాష యొక్క లక్షణాలు చూసినట్లయితే ఇది ప్రధాన భాషలో భాగంగా ఉంటుంది. ప్రధాన భాషలో భాగంగా ఉంటుంది. ప్రధాన భాషలో భాగంగా ఉంటుంది. ప్రామాణికంగా ఉంటుందా, న్యూన ప్రామాణికంగా ఉంటుందా చెప్పండి? మాండలిక భాష అనేటువంటిది ప్రామాణికమా, న్యూన ప్రామాణికమా? న్యూనము అంటే తక్కువ. ప్రామాణికమా, న్యూన ప్రామాణికమా? న్యూన ప్రామాణికంగా ఉంటుంది. న్యూన ప్రామాణికంగా ఉంటుంది. న్యూన ప్రామాణికంగా ఉంటుంది. ప్రత్యేకమైనటువంటి సాహిత్యం అనేటువంటిది ఉండదు. ప్రత్యేకమైనటువంటి సాహిత్యము ఉండదు. కానీ ఈ మధ్యలో ఏం చేస్తారంటే మాండలికాలకు సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి సాహిత్యం అనేటువంటిది ఉంటుంది. ఒక ప్రాంతానికి మాత్రమే పరిమితమై ఉంటుంది. ఒక ప్రాంతానికి మాత్రమే పరిమితమై ఉంటుంది. ఒక ప్రాంతానికి మాత్రమే పరిమితమై ఉంటుంది. నెక్స్ట్ ఇంకా చూసినట్లయితే ప్రాంతీయ విలక్షణత అనేటువంటిది కలిగి ఉంటుంది. ప్రాంతీయ విలక్షణత అనేటువంటిది కలిగి ఉంటుంది. భిన్న భాషల ప్రభావాన్ని కలిగి ఉంటుంది. భిన్న భాషల ప్రభావాన్ని కలిగి ఉంటుంది. ప్రధాన భాషలో భాగంగా ఉంటుంది. న్యూన ప్రామాణికంగా ఉంటుంది. ప్రత్యేకమైనటువంటి సాహిత్యం అనేటువంటిది ఉండదు. ఒక ప్రాంతానికి మాత్రమే పరిమితమై ఉంటుంది. ప్రాంతీయ విలక్షణతను కలిగి ఉంటుంది. భిన్న భాషల ప్రభావాన్ని కలిగి ఉంటుంది. భిన్న భాషల ప్రభావాన్ని కలిగి ఉంటుంది. ఇది మాండలిక భాష యొక్క లక్షణాలుగా మనం చెప్పుకోవచ్చు. మరి మాండలిక భాష యొక్క ప్రయోజనాలు ఏ విధంగా ఉంటాయని అంటే, మాండలికాలు అనేటువంటివి సజీవ చిహ్నాలు. వినండి అంతే. భాషా స్వరూపాన్ని, భాషా చరిత్రను సులభంగా తెలుసుకోవచ్చు. మాండలికాలపై పరిశోధన ద్వారా నిఘంటు నిర్మాణం అనేటువంటి తెలుసుకోవచ్చు. మాండలికాల వలన కవులు ఏ ప్రాంతం వారో తెలుసుకోవచ్చు. ఇప్పుడు నిన్నాను వేరే ప్రాంతానికి పోయి మాట్లాడిన అనుకోండి, నీ తెలంగాణ అని ఎమ్మడే గుర్తుపడతారు నా భాషను బట్టి. మాండలికాల వల్ల ప్రజలు వలస వెళ్ళినటువంటి ప్రాంతాలను తెలుసుకోవచ్చు. అసలు మాండలికాలు లేనటువంటి రాష్ట్రం ఏదైనా ఉందా భారతదేశంలో చెప్తారా? రాష్ట్రం మొత్తం ఒకటే భాష ఉన్నటువంటి రాష్ట్రం ఏదైనా ఉందా భారతదేశంలో అని? మాండలికాలు లేనటువంటి రాష్ట్రం ఏంటిదంటే తమిళనాడు. మాండలికాలు లేనటువంటి రాష్ట్రం ఏంటంటే తమిళనాడు. ఇది ఇంపార్టెంట్ బిట్ అమ్మా. మాండలికాలు లేని రాష్ట్రము తమిళనాడు. రైట్. మాండలికాలు లేనటువంటి రాష్ట్రము తమిళనాడు. తర్వాత మాండలిక పటాలు. ఏది సార్ ఈ మాండలిక పటాలు అని అంటే, మాండలిక పటాలు ఏదో ఒక వర్గం వారి విలక్షణమైనటువంటి పదాలను, అంటే ఇక్కడ చెప్తాను, ఏదో ఒక వర్గం వారి విలక్షణమైన పదాలను ప్రత్యేక చిహ్నాల ద్వారా
ప్రత్యేక చిహ్నాల ద్వారా వేరు చేసే పటాలను మాండలిక పటాలు అంటారు. మాండలిక పటాలు అంటారు. ఏదో ఒక వర్గం వారి విలక్షణమైనటువంటి పదాలు, అంటే ఏదో ఒక వర్గం, ఏదో ఒక వర్గానికి సంబంధించి, ఏదో గ్రూప్ సంబంధించి విలక్షణమైనటువంటి పదాలు ఉంటాయి, డిఫరెంట్ పదాలు ఉంటాయి చూసినవా, ఆ పదాలన్నింటినీ ప్రత్యేక చిహ్నాల ద్వారా వేరు చేసేటువంటి పటాలను ఏమంటారంటే మాండలిక పటాలు అంటారు. అదేవిధంగా స్థలం ఆధారంగా వేరు చేసేటువంటి పటాలను ఏమంటారంటే వ్యవహార భేదక రేఖలు అంటారు. ఇది ఒకసారి పడ్డది కూడా పెట్టు. స్థల మాండలికం ద్వారా దేశపటంలో సూచించే రేఖలను వ్యవహార భేదక రేఖలు అని అంటారు. వ్యవహార భేదక రేఖలు అంటారు. అంటే స్థల మాండలికం ద్వారా అనొచ్చు, ఆధారంగా అని కూడా అనొచ్చు. ఆధారం అంటే ఏదైతే స్థల మాండలికం అంటే స్థలం ఆధారంగా, ప్రాంతం ఆధారంగా, అంటే ఈ ప్రాంతానికి ఈ మాండలికం, ఈ ప్రాంతానికి ఈ మాండలికం, ఈ ప్రాంతానికి ఈ మాండలికం అని వేరే చేసేటువంటి రేఖలు ఉంటాయి చూసినావా, వాటిని ఏమంటారు అంటే వ్యవహార భేదక రేఖలు అని అంటాం. ఏమంటారు అంటే వ్యవహార భేదక రేఖలు అంటారు. అంటే స్థలం ఆధారంగా మాండలికాలను వేరు చేస్తే దాన్ని వ్యవహార భేదక రేఖలు అంటాము. అదేవిధంగా ఏదో ఒక వర్గము వారి విలక్షణమైనటువంటి పదాలను, అంటే డిఫరెంట్ పదాలు ఉంటాయి కదా, ఆ డిఫరెంట్ పదాలను ప్రత్యేక చిహ్నాల ద్వారా వేరు చేసే పటాలను ఏమంటారు అంటే మాండలిక పటాలు అని అంటారు. మరి అదేవిధంగా ఈ పటాలలో పదాల ఆధారంగా వేరు చేసేటువంటి పటాలు కూడా ఉంటాయి. ఈ పదాలన్నీ ఒకటి, ఈ పదాలన్నీ ఒకటి, ఈ పదాలన్నీ ఒకటి, ఈ పదాలన్నీ ఒక సమూహానికి సంబంధించినటువంటివి. ఈ పదాల ఆధారంగా గీచేటువంటి పటాలను ఏమంటారు అంటే పదాల ఆధారంగా గీచేటువంటి పటాలను పదాల ఆధారంగా గీచే పటాలను ఏమంటారు అంటే వర్డ్ అట్లాస్ అని అంటారు. వర్డ్ అట్లాస్. నెక్స్ట్ ధ్వనుల ఆధారంగా గీచేటువంటి పటాలను ఏమంటారు అంటే ఫొనెటిక్ అట్లాస్. ఫొనెటిక్ అట్లాస్. వ్యాకరణాంశాల ఆధారంగా గీచే పటాలను ఏమంటారనంటే గ్రామటికల్ అట్లాస్. పదాల ఆధారంగా గీచే పటాలను వర్డ్ అట్లాస్ అని, ధ్వనుల ఆధారంగా గీచేటువంటి పటాలను ఫొనెటిక్ అట్లాస్ అని, వ్యాకరణాంశాల ఆధారంగా గీచేటువంటి పదాలను గ్రామటికల్ అట్లాస్ అని, స్థలం మాండలికం ఆధారంగా గీచేటువంటి పటాలను వ్యవహార భేదక రేఖలను అంటారు. విలక్షణమైనటువంటి పదాలను ప్రత్యేక చిహ్నాల ద్వారా వేరు చేసేటువంటి పటాలను మాండలికమైనటువంటి పటాలు అని అంటారు, మాండలిక పటాలు అంటారు. ఇది మాండలిక పటాలకు సంబంధించినటువంటి సమాచారం. మాండలిక పటాలకు సంబంధించినటువంటి సమాచారంగా మనము చెప్పుకోవచ్చు. ఓకేనా, రైట్. నెక్స్ట్ తెలుగులో మాండలికాలు ఏ విధంగా ఉన్నాయి, ఆ మాండలిక భేదాలు ఏంటివి అనేటువంటిది చూద్దాం. రైట్, తెలుగు మాండలికాలు భేదాలు. తెలుగు మాండలికాలు భేదాలు. అంటే తెలుగు భాషను మాట్లాడేటువంటి వాళ్ళు ఒక తెలుగు రాష్ట్రాలలో ఉన్నారా, వేరే రాష్ట్రాల్లో కూడా ఉన్నారా? చెప్పండి అమ్మా. తెలుగు భాషను మాట్లాడేటువంటి వాళ్ళు తెలుగు రాష్ట్రాలలోనే ఉన్నారా, వేరే రాష్ట్రాలలో కూడా ఉన్నారు కదా? మరి ఇక్కడ వేరే రాష్ట్రాలలో ఉన్నటువంటి తెలుగు మాట్లాడేటువంటి వారు భాష
మన రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగు వాళ్ళు మాట్లాడేటువంటి భాష ఒక తీరుగానే ఉంటుందా, వేరువేరుగా ఉంటుందా? మన రాష్ట్రంలో ప్రజలు మాట్లాడేటువంటి తెలుగు భాష వేరే రాష్ట్రంలో ప్రజలు తెలుగు మాట్లాడేటువంటి వాళ్ళ యొక్క భాష ఒక తీరుగానే ఉంటుందా, వేరువేరుగా ఉంటుందా? వేరువేరుగానే ఉంటుంది. అంటే ఎన్ని రకాల భేదాలు అనేటువంటివి తెలుగు భాషలో ఉన్నాయి అనేటువంటిది ఇక్కడ మనము తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎన్ని రకాలుగా భేదాలు ఉన్నాయి అసలు యాక్చువల్గా? అసలు తెలుగు వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారు? ఆ తెలుగు వాళ్ళకు మన భాషకు ఏమైనా తేడా అనేటువంటిది ఉన్నదా? అంటే మాండలిక భేదాలు ఎక్కడెక్కడ కనపడుతున్నాయి అనేటువంటిదే ఇది. అర్థమైందా? అందులో ఫస్ట్ పాయింట్ చూసినట్లయితే, ఫస్ట్ పాయింట్ మహారాష్ట్ర ఒకటి ఉంటుంది. ఈ మహారాష్ట్రలోని చాందా జిల్లా అనేది ఒకటి ఉంటుంది. చాందా జిల్లాకు మరియు పరిసర ప్రాంతాలకు వలసపోయి అక్కడ చేనేత కూనీ పనులు చేసుకునేటువంటి తెలుగు వాళ్ళలో 3 తెగల వాళ్ళు ఉన్నారు. అందులో ఒకరు కొంటావు తెగ, గొలరీ తెగ, సాకేవారు. ఈ 3 తెగల వాళ్ళు మాట్లాడేటువంటి తెలుగు భాష మీద ఏ భాషా ప్రభావం ఉన్నదనంటే మరాఠీ భాషా ప్రభావం ఉన్నది. మళ్ళొకసారి చెప్తా చూడండి. మహారాష్ట్రలోని చాందా జిల్లాకు మరియు పరిసర ప్రాంతాలకు వలసపోయి అక్కడ చేనేత కూలీ పనులు చేసుకునేటువంటి తెలుగు వాళ్ళు 3 తెగల వాళ్ళు ఉన్నారు. అందులో ఫస్ట్ కొంటావు తెగ, గొలరీ తెగ, సాకేవారు అనేటువంటి తెగ 3 తెగల వాళ్ళు ఉన్నారు. ఈ 3 తెగల వాళ్ళు మాట్లాడేటువంటి తెలుగు భాష మీద ఏ భాషా ప్రభావం కనిపిస్తుందనంటే మరాఠీ భాష ప్రభావం కనిపిస్తుంది. అంటే వీళ్ళు మాట్లాడేటువంటి తెలుగు భాషలో అనేకమైనటువంటి మరాఠీ భాషా పదాలు ఉంటాయి. మరి ఏంటంటే ఈ పాయింట్, మహారాష్ట్రలోని చాందా జిల్లాకు మరియు పరిసర ప్రాంతాలకు వలసపోయి అక్కడ చేనేత కూలీ పనులు చేసుకునే తెలుగువారు 3 తెగలు కలరు. 3 తెగలు కలరు. వారు ఒకటి కొంటావు తెగ, 2 గొలరీ తెగ, 3 సాకేవారు తెగ. ఈ 3 తెగల పైన వీరు మాట్లాడే తెలుగు భాష పైన మరాఠీ భాషా ప్రభావము కలదు. వీరు మాట్లాడేటువంటి తెలుగు భాష పైన మరాఠీ భాష ప్రభావం అనేటువంటిది కలదు. అంటే చాందా జిల్లాకు వలసపోయినటువంటి వాళ్ళు తెలుగు వాళ్ళు ఉన్నారు. అక్కడ ఈ 3 తెగలు ఉన్నాయి. ఆ 3 తెగల్లో వాళ్ళు మాట్లాడేటువంటి భాష మీద ఏ భాష యొక్క ప్రభావం ఉన్నదంటే మరాఠీ భాష ప్రభావం ఉన్నది. తర్వాత ఇంకొక ఉన్నారని చూద్దాం. మహారాష్ట్రలోని ముంబైలో ఇటుక పని చేసుకునేటువంటి వాళ్ళు ఉన్నారు. ఇటుక పని చేసుకొని బతికే వారిని ఏమంటారు అనంటే కామాటీలు అంటారు. కామాటీలు. వీళ్ళు మాట్లాడేటువంటి భాష ఏంటిదనంటే భాష కామ్య వడరి. అంటే
వీళ్ళ యొక్క భాష కామ్య వడరి, అంటే ఇది కూడా ఒక మాండలిక భేదం. అంటే తెలుగులలో మాండలిక భేదం అని చెప్పొచ్చు. అంటే వీళ్ళు మాట్లాడేటువంటి భాషలో కూడా కొంచెం మాండలిక భేదం అనేటువంటి కనపడుతుంది. అంటే ప్రధానమైనటువంటి తెలుగు భాషకు ఈ భాషకు కొంచెం తేడా అనేటువంటిది కనిపిస్తుంది. కాబట్టి ఇది ఒక మాండలిక భేదం అని చెప్పొచ్చు. కోంటావు గోలరి సాకే వాళ్ళ యొక్క మాట్లాడేటువంటి భాష కూడా మాండలిక భేదం. అంటే తెలుగు ప్రాంతానికి సంబంధించి తెలుగు భాషకు సంబంధించి మాండలిక భేదాలు ఎక్కడెక్కడ కనిపిస్తున్నాయి అనేటువంటిది ఇక్కడ తెలుసుకుంటున్నాం. గ్యారంటీ దీని మీద ఒక బిట్ అనేటువంటిది వస్తుంది. పోయినసారి అడిగిండు కూడా బిట్టు. ఇంకొక చిన్న విషయం ఏంటంటే ఏవైతే భాషా రూపాలు ఉన్నాయో గ్రాంధిక భాష, వ్యవహారిక భాష, మాండలిక భాష, ఆధునిక ప్రామాణిక భాష, ప్రసార మాధ్యమాల భాష, శాసన భాష ఏవైతే ఉన్నాయో ఇవన్నీ వాళ్ళ మెథడాలజీలో కూడా అడుగుతాడు. మెథడాలజీ కూడా 8-9 బిట్లు వాటి పడుతున్నాయి. ఇందులో ఒక 10 బిట్లు, ఈ రెండు కలిపి ఒక 20 బిట్ల దాకా వస్తాయండి. మెథడాలజీ కాంటెంట్ కలిపి ఒక 20 బిట్లు వస్తాయండి. కాబట్టి ఇవి కూడా మనము బాగా చదువుకోవాలన్నమాట ఇవి మెథడాలజీ పర్పస్లో. ఓకే, ఇది ఒకటి. నెక్స్ట్ ముంబాయి ప్రాంతంలోనే క్వారీ పని చేసుకునేటువంటి వాళ్ళు, క్వారీ పని చేసే వాళ్ళు, మాట్లాడేటువంటి భాష ఏమిటి అని అంటే వడరి. మరి క్వారీ పని చేసుకునేటువంటి తెలుగు వాళ్ళు, క్వారీ పని చేసే తెలుగు వాళ్ళు మాట్లాడేటువంటి భాష ఏంటంటే వడరి. అడగొచ్చు. ముంబాయిలో క్వారీ పని అంటే ఇసుక పని చేసుకునేటువంటి వాళ్ళు, ఇసుకను లారీలలో కెత్తేటువంటి వాళ్ళు అనమాట. ఈ ఇసుక పని చేసుకునేటువంటి వాళ్ళు మాట్లాడేటువంటి భాషను ఏమంటారనంటే వడరి అని అంటారు. వడరి. నెక్స్ట్ మహారాష్ట్రలోని చాందా జిల్లాలో నివసిస్తున్నటువంటి తెలుగు వాళ్ళలో ఎక్కువ జనాభా ఉన్నటువంటి వాళ్ళు, చాందా జిల్లాలో నివసిస్తున్న తెలుగు వాళ్ళలో ఎక్కువ జనాభా ఉన్నవారు కోమట్లు. వీరు మాట్లాడే భాష దాసిరి. మహారాష్ట్రలోని చాందా జిల్లాలో నివసిస్తున్నటువంటి తెలుగు వాళ్ళలో ఎక్కువ జనాభా ఉన్నటువంటి వాళ్ళు ఎవరనంటే కోమట్లు. వీళ్ళు మాట్లాడేటువంటి భాష దాసిరి. ఈ దాసిరి భాష మీద కూడా మన తెలుగు భాషనే కానీ మరాఠీ భాష ప్రభావం ఉంటుంది. తర్వాత కర్ణాటకలోని బెల్గాం జిల్లా, ఈ బెల్గాం జిల్లాలో తెలుగు వాళ్ళు ఉన్నారు. ఆ తెలుగు వాళ్ళని ఏమంటారంటే దాసర్లు అని అంటారు. ఏమంటాము? దాసర్లు. మాట్లాడే తెలుగు భాషకు ఏమని పేరు అని అంటే, మాట్లాడే తెలుగు భాషకు ఏమని పేరు అంటే దాసరి. నెక్స్ట్ మరి ఇదే కర్ణాటక రాష్ట్రంలో ఇదే బెల్గాం జిల్లాలో దేశదిమ్మర్లు ఉంటారు. దేశదిమ్మర్లు ఉంటారు. ఈ దేశదిమ్మర్లు మాట్లాడేటువంటి తెలుగు భాష
దేశ దిమ్మర్లు మాట్లాడేటువంటి తెలుగు భాష ఏమిటి అని అంటే బేరడి. బేరడి. కర్ణాటకలోని బెల్గాం జిల్లాలో దాసర్లు మాట్లాడేటువంటి తెలుగు భాషనేమో దాసరి. కర్ణాటకలోని బెల్గాం జిల్లాలో దేశదిమ్మర్లు మాట్లాడేటువంటి తెలుగు భాష బేరడి. మహారాష్ట్రలోని చాందా జిల్లాలో నివసిస్తున్నటువంటి తెలుగు వాళ్ళలో ఎక్కువ జనాభా ఉన్నటువంటి వాళ్ళు కోమట్లు. వారు మాట్లాడేటువంటి భాష దాసిరి. దాసిరి. ముంబైలో క్వారీ పని చేసుకునేటువంటి తెలుగు భాషను మాట్లాడే వాళ్ళు, అంటే క్వారీ పని చేసుకునేటువంటి తెలుగు వాళ్ళు మాట్లాడేటువంటి భాష వడరి. ముంబైలోని ఇటుక పని చేసుకుని బతికే తెలుగు వారిని కామాటేలు అంటారు. వాళ్ళ యొక్క భాష కామ్య వడరి. ఓకేనా? తర్వాత చూసినట్లయితే ఇప్పుడు శ్రీకాకుళము మన రాష్ట్రంలోనే. శ్రీకాకుళము, విజయనగరము, విశాఖపట్నం. శ్రీకాకుళము, విజయనగరము, విశాఖపట్నం. మరి ఈ 3 జిల్లాల్లో ఉన్నటువంటి ప్రజలు మాట్లాడేటువంటి తెలుగు భాష పైన ఏ భాషా ప్రభావం కనపడుతుంది? ఏ భాషా ప్రభావం కనపడుతుంది? ఏ భాషా ప్రభావం కనబడుతుంది? ఒరియా భాష ప్రభావం కనబడుతుంది. ఒరియా భాష ప్రభావం కనబడుతుంది. మాట్లాడే తెలుగు భాషపై ఏ భాషా ప్రభావం కనబడుతుందంటే ఒరియా భాష ప్రభావం కనిపిస్తుంది. ఒరియా భాష ప్రభావం కనబడుతుంది. మరి ఒరియా భాష ప్రభావం కనబడుతుందని అంటున్నారు కదా, అసలు ఎట్లా, ఏమేం పదాలు అనేటువంటివి ఉన్నాయని చూసినట్లయితే ఆల్రెడీ మనము తెలుగు భాషా సాహిత్యాలపై ఇతర భాషా సాహిత్యాల ప్రభావం చెప్పుకున్నటువంటి క్రమంలో చెప్పుకున్నాము. మామూలుగా వ్యవహారికము, మాండలికాన్ని చూసుకున్నట్లయితే వ్యవహారికం మనం మాట్లాడేటువంటి మామూలుగా తెలుగు భాషకు తెలుగు వ్యవహారికము, ఆ మాండలికము, మాండలిక తెలుగు పదాలు చూసుకున్నట్లయితే మనమేమంటాం, వాళ్ళు ఏమంటారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నంలో వాళ్ళు ఏమంటాము, మామూలుగా తెలుగులో ఏమంటారు అనేటువంటి చూద్దాం. కుక్క ఉంది. కుక్కను శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలో ఏమంటారు అని అంటే బేపీ అని అంటారు. ఏపీ అంటారు, బేపీ. బేపీ అంటారు, ఏపీ అంటారు, బేపీ. రైట్. రైట్. నెక్స్ట్ దువ్వెన అని ఉంది. దువ్వెనను ఏమంటారు? పన్నే అంటారు. పన్నే, పన్నే. వేడి అన్నము, వేడి అన్నాన్ని ఏమంటారంటే పకాలి. వేడి అన్నాన్ని పకాలి. వేడి అన్నాన్ని పకాలి. ఇక్కడ రాస్తున్నాను. నిచ్చెన, నిచ్చెనని ఏమంటారనంటే పరుడు అంటారు వాళ్ళు. నెక్స్ట్ చేదడం, చేదడం రేఖ అంటారు వాళ్ళు. ఉడుపులు, ఊడుపులు, ఊడుపులు ఏమంటారంటే ఊబాలు. పశువులు ఏమంటారంటే వాళ్ళు సొమ్ములు అని అంటారు. పశువుల్ని వాళ్ళు ఏమంటారంటే సొమ్ములు అని అంటారు. ఇటువైపు రాస్తున్నా. నెక్స్ట్ మరమరాలు, మనం బొంగులు అంటాం కదా, మరమరాలు. మరమరాలు, ఈ మరమరాలను ఏమంటారంటే వాళ్ళు మురియలు అంటారు. మురియలు, మురియలు. భూస్వామిని ఏమంటారంటే వాళ్ళు భుగత అంటారు. భుగత. సమాచారాన్ని ఏమంటారనంటే భోగట్ట అంటారు. ఏమంటారు? భోగట్ట.
బోగట్టా. అంటే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నము జిల్లాల్లో ప్రజలు మాట్లాడేటువంటి తెలుగు భాష పైన ఏ భాష ప్రభావం ఉంటుంది అంటే ఒరియా భాష ప్రభావం ఉంటుంది. తర్వాత తెలంగాణలోని పశ్చిమోత్తర జిల్లాలైనటువంటి ఊడుపులు అంట కదా, ఊడుపులు అనమాట. ఓకే, తెలంగాణలోని పశ్చిమోత్తర జిల్లాలైనటువంటి ఆదిలాబాదు జిల్లరా, ఇది ఎర్రని అడవి మల్లెరా. ఆదిలాబాదు నిజామాబాదు తెలంగాణలోని పశ్చిమోత్తర జిల్లాలైనటువంటి ఆదిలాబాదు, నిజామాబాదు జిల్లాల్లో ప్రజలు మాట్లాడేటువంటి తెలుగు భాష పైన ఏ భాషా ప్రభావం ఉంటుందంటే మరాఠీ భాష ప్రభావం ఉంటుంది. అంటే ఇది ఒక రకమైనటువంటి మాండలిక భేదం. రైట్. తర్వాత అనంతపురము, కర్నూలు, మహబూబ్ నగర్, ఈ జిల్లాలో ప్రజలు మాట్లాడేటువంటి భాష పైన ఏ భాష ప్రభావం కనపడుతుందంటే కన్నడ భాష ప్రభావం కనపడుతుంది. కన్నడ భాష పదాలు ఎక్కువగా ఉండడం వల్ల ఇది ఒక మాండలిక భేదం అయిపోయింది. మిక్స్డ్ అనమాట, మాండలిక భేదం అయిపోయింది. అనంతపురము, కర్నూలు, మహబూబ్ నగర్ జిల్లాల్లో ప్రజలు మాట్లాడేటువంటి తెలుగు భాష మీద ఏ భాషా ప్రభావం కనపడుతుందంటే కన్నడ భాషా ప్రభావం అనేటువంటిది కనబడుతుంది. తర్వాత చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో ప్రజలు మాట్లాడేటువంటి తెలుగు భాష మీద ఏ ప్రభావం కనబడుతుందంటే తమిళ భాష ప్రభావం కనపడుతుంది. తమిళ భాషా ప్రభావము చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో ప్రజలు మాట్లాడేటువంటి భాష మీద ఏ ప్రభావం కనపడుతుంది? తమిళ భాష ప్రభావం కనపడుతుంది. మరి తెలంగాణలోని హైదరాబాదులో ప్రజలు మాట్లాడేటువంటి తెలుగు భాష మీద ఏ ప్రభావం కనపడుతుందంటే ఉర్దూ భాష ప్రభావం. ఉర్దూ భాష ప్రభావము కనపడుతుంది. అంటే ఇవన్నీ మాండలిక భేదాలు అన్నమాట. మాండలిక భేదాలు ఎట్లా సార్ ఈ మాండలిక భేదాలు అనేటువంటివి ఎట్లా వస్తున్నాయని చూసినట్లయితే మాండలిక భేదాలు అనేటువంటి ఎట్లా కనబడుతున్నాయంటే సరిహద్దు ప్రాంతాల్లో ఉండడం వల్ల ఒకటి, వేరే ప్రాంతానికి వలసపోవడం వల్ల ఒకటి, వేరే ప్రాంతానికి వలసపోయినప్పుడు ఆ భాష పదాలు మన భాషలోకి వచ్చి చేరడము. మనము సరిహద్దు ప్రాంతాల్లో ఉండడం వల్ల ఆ భాషా ప్రభావం అనేటువంటి మన భాష మీద పడడము. అదేవిధంగా ప్రాంతాలన్నీ పరిపాలించేటువంటి పరిపాలకుల యొక్క భాష యొక్క ప్రభావం కూడా ఉంటుంది. అదేవిధంగా వృత్తుల పరంగా అంటే వ్యాపారాన్ని చేసుకునేటువంటి సందర్భంలో వాళ్ళు మాట్లాడేటువంటి భాషనేమో మాండలికం. ఇట్లా అనేక రకాలైనటువంటి మాండలిక భేదాలు అనేటువంటివి కనబడతాయి. ఓకేనా? ఇది మాండలికాలు భేదాలకు సంబంధించి. తర్వాత చూసినట్లయితే మాండలికాలు రకాలు. ఎన్ని రకాల మాండలికాలు ఉంటాయనేటువంటిది. మాండలికాలు రకాలు. రైట్. ఈ మాండలికాల రకాల విషయానికి వచ్చినట్లయితే జాగ్రత్తగా కాన్సన్ట్రేషన్ చేయాలి. తెలుగు మాండలికాలను అంటే తెలుగులో ఉన్నటువంటి మాండలికాలను
సర్ జార్జ్ గ్రియర్సన్ అనేటువంటి ఆయన, సర్ జార్జ్ గ్రియర్సన్, ఈ సర్ జార్జ్ గ్రియర్సన్ అనేటువంటి ఆయన ఏ లింగ్విస్టిక్ సర్వే ఆఫ్ ఇండియా, ఏ లింగ్విస్టిక్ సర్వే ఆఫ్ ఇండియా అనే గ్రంథంలో ఏ లింగ్విస్టిక్ సర్వే ఆఫ్ ఇండియా అనేటువంటి గ్రంథంలో, ఈ లింగ్విస్టిక్ సర్వే ఆఫ్ ఇండియా అనేటువంటి గ్రంథంలో మాండలికాలను 4 రకాలుగా విభజించిండు. ఒకటి ప్రాంతీయ మాండలికాలు, ఇంపార్టెంట్. 2 సామాజిక మాండలికాలు, 3 చారిత్రక మాండలికాలు, 4 జీవశాస్త్రానునిక మాండలికాలు, జీవశాస్త్రానునిక మాండలికాలు. ప్రాంతీయ మాండలికాలు, సామాజిక మాండలికాలు, చారిత్రక మాండలికాలు, అదేవిధంగా జీవశాస్త్రానునిక మాండలికాలు. ఇది చాలా 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 ఇంపార్టెంట్. ఈ రకాలు టైప్స్ ఆఫ్ డైలెక్ట్స్, ఇందులోకి వెళ్ళి బిట్స్ అనేటువంటి రావడానికి అవకాశం ఉన్నది. ఒక్కొక్కటి చెప్పుకుంటే ఒక 4 మాండలికాలు చెప్పుకోవాలి. ఓకేనా? రైట్. అందులో ఫస్ట్ వన్ సైడ్ హెడింగ్ పెట్టండమ్మా. ఒకటి ప్రాంతీయ మాండలికాలు. రైట్, జాగ్రత్త తినాలి. గ్యారంటీ ప్రాంతీయ మాండలికాల మీద 1 మార్క్. ముఖ్యంగా ఈ నెట్ సెట్ ప్రిపేర్ అయ్యేటటువంటి వాళ్ళు ఈ భాషా రూపాల మీద కాన్సన్ట్రేషన్ చేయాలి తల్లి. నెట్ సెట్ ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళు బాగా కాన్సన్ట్రేషన్ చేయాల్సిన అవసరం ఉంది. ఓకేనా? ముఖ్యంగా జేఎల్ ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళు, నెట్ సెట్ ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళు, జేఆర్ఎఫ్ కొరకు ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళు బాగా ప్రయత్నం చేయాలి. ఇంకొక చిన్న విషయం ఏంటంటే నెట్ సెట్ ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళు ప్రీవియస్ పేపర్స్ అనాలిసిస్ ఒక రోజుకు ఒక వీడియో చూడమని చెప్పాను. ఏం చూస్తున్నారో ఏమో. ఇక మళ్ళీ కాలేజీలు స్టార్ట్ అయిపోయాయి, స్కూళ్ళు ప్రారంభం అవుతుండే, కొంచెము ఇంకా ఇబ్బందిగానే ఉంటుంది. కానీ భవిష్యత్తు చదువు కొరకు కంపల్సరిగా చూడాల్సిందే. రైట్. ప్రాంతీయ మాండలికాలు. ఈ ప్రాంతీయ మాండలికాలకి ఇంకొక పేరు ఏం పేరు అని అంటే స్థల మాండలికాలు. ప్రాంతీయ మాండలికాలకి ఇంకొక పేరు ఏం పేరు అని అంటే స్థల మాండలికాలు. అసలు ఈ ప్రాంతీయ మాండలికాలు లేదా స్థల మాండలికాలు అని అంటే ఏంటంటే వ్యక్తులు పుట్టి పెరిగిన ప్రాంతాల ఆధారంగా ఏర్పడినటువంటి భాషా భేదాలను ప్రాంతీయ మాండలికాలు అంటారు. వ్యక్తులు పుట్టి పెరిగిన ప్రాంతాల ఆధారంగా ఏర్పడిన భాషా భేదాలను ప్రాంతీయ మాండలికాలు అంటారు. వ్యక్తులు పుట్టి పెరిగిన ప్రాంతాల ఆధారంగా ఏర్పడినటువంటి భాషా భేదాలను ప్రాంతీయ మాండలికాలు అని అంటారు. అంటే ఇప్పుడు నేను తెలంగాణలో పుట్టినా, కాబట్టి ఈ ప్రాంతానికి సంబంధించి తెలంగాణ ప్రాంతానికి సంబంధించి ఒక మాండలికం, స్థలం ఆధారంగా మాండలికం అన్నమాట. అంటే అట్లాంటివి అన్నమాట ఏర్పడేటువంటి మాండలికాలు అన్నమాట. అంటే
మన తెలుగు భాషలో రకరకాల మాండలికాలు ఉంటాయి. అందులో ప్రాంతీయ మాండలికాలు అనేవి ఒకటి. ఈ వ్యక్తులు పుట్టి పెరిగిన ప్రాంతాల ఆధారంగా ఏర్పడిన భాషా భేదాలను ప్రాంతీయ మాండలిక అంటారు. వీటికే స్థల మాండలికాలు అని పేరు. ఆచార్య బద్రిరాజు కృష్ణమూర్తి గారు ఏం చేసిండనంటే, బద్రిరాజు కృష్ణమూర్తి ఈ ఆచార్య బద్రిరాజు కృష్ణమూర్తి ఏం చేసిండంటే, తెలుగు ప్రాంతాన్ని మొత్తం ఏం చేసిండంటే, అంటే ఆ తెలుగు ప్రాంతం అంటే ఏంటంటే తెలంగాణ, రాయలసీమ, కోస్తాంధ్ర ఈ 3 ప్రాంతాలను కలిపి తెలుగునాడు అని అన్నాడు. ఈ తెలుగునాడుని ఏం చేసిండనంటే 4 మండలాలుగా విభజించిండు. తెలుగునాడును 4 మండలాలుగా విభజించిండు. 4 మండలాలుగా విభజించింది. అడిగిండు ఒకసారి బిట్టు, ప్రాంతీయ మాండలికాలను 4 మండలాలుగా విభజించింది ఎవరు? తెలుగునాడు 4 మండలాలుగా విభజించింది ఎవరంటే ఆచార్య బద్రిరాజు కృష్ణమూర్తి. మరి ఏంటివా 4 మండలాలు అని అంటే, 1 పూర్వ మండలం, 2 దక్షిణ మండలం, 3 ఉత్తర మండలం, 4 మధ్య మండలం. రైట్, 4 మధ్య మండలం, 4 రైట్, 4 మధ్య మండలం. ఓకేనా? బద్రిరాజు కృష్ణమూర్తి గారు తెలుగునాడు 4 మండలాలుగా విభజించాడు. 1 పూర్వ మండలము, దక్షిణ మండలం, ఉత్తర మండలం, మధ్య మండలం. చూద్దాం అది ఏందో మరి ఒకసారిగా. రైట్, ఒక్కసారి నేను తెలుగునాడు ప్రాంతం వేస్తాను, జాగ్రత్తగా గమనించండి. ఇది ఆంధ్రప్రదేశ్ అనుకోండి, కొంచెంసేపు, ఓన్లీ కొంచెంసేపే అనుకోండి. ఓకేనా? ఇక్కడ శ్రీకాకుళం, తర్వాత విజయనగరం, తర్వాత విశాఖపట్నం. విశాఖపట్నం తర్వాత ఏ జిల్లా ఉంటుందండి మేడాలు? విశాఖపట్నము తర్వాత ఏ జిల్లా? తూగోనా, పాగోనా? తూగో. తూగో తర్వాత పాగో. తూగో జిల్లా, పాగో జిల్లా. తర్వాత కృష్ణ, తర్వాత గుంటూరు, తర్వాత ప్రకాశం, తర్వాత నెల్లూరు. ఓకే, రైట్. ఇదంతా రాయలసీమ. కడప, కర్నూలు, చిత్తూరు, అనంతపురం. ఇది తెలంగాణ. రైట్, ఒక్కసారి చూడండి. మనకు మ్యాప్లో మ్యాప్ ప్యానింగ్ చేసేటప్పుడు ఇట్లా చూస్తాం మనం. నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్. అవునా? మ్యాప్ అంటే ఇప్పుడు జాగ్రత్త కాన్సన్ట్రేషన్ చేయాలి. ఇవి 23 జిల్లాలు వచ్చేసినాయి. ఇప్పుడు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ఈ 3 జిల్లాలను కలిపి ఏమంటారు అంటే పూర్వ మండలం అని అంటారు. ఏమంటారండి? పూర్వ మండలం అంటారు. పూర్వ మండలం. ఈ పూర్వ మండలానికి ఇంకొక పేరు ఏం పేరు అని అంటే
క్రీస్తకము 16వ శతాబ్దం, క్రీస్తకం 16వ శతాబ్దం వరకు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ఈ 3 ప్రాంతాల వారిని పరిపాలించినటువంటి వంశం ఏంటంటే కళింగ వంశం. ఏ వంశం అండి? కళింగ వంశం. కాబట్టి ఈ పూర్వ మండలానికి ఇంకొక పేరు ఏం పేరు అంటే, పూర్వ మండలానికి ఇంకొక పేరు ఏం పేరు అంటే కళింగాంధ్ర మండలము. పూర్వ మండలానికి ఇంకొక పేరు ఏం పేరు అంటే కళింగాంధ్ర మండలం. ఓకేనా? తర్వాత తూగో జిల్లా, పాగో జిల్లా, కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లా. ఈ తూగో, పాగో, కృష్ణా, గుంటూరు ఈ 4 మండలాలను ఏమంటారనంటే, 4 జిల్లాలను ఏమంటారనంటే మధ్య మండలం అంటారు. మధ్య మండలానికి ఇంకేమైనా పేరుందా మేడమ్స్? మధ్య మండలానికి ఇంకేమైనా పేరుందా? రైట్. చాలా వరకు కోస్తాంధ్ర మండలం అంటారు. కోస్తాంధ్ర మండలం, కోస్తాంధ్ర మండలం. రైట్, కోస్తాంధ్ర మండలం. నెక్స్ట్ దీనికే ఇంకొక పేరు కూడా ఉంది, సాగరం మెంట, సముద్రం మెంట మండలం ఉంది కాబట్టి దీనికి సాగరాంధ్ర మండలం అని పేరు కూడా ఉంది. సాగరాంధ్ర మండలం అనేటువంటి పేరు కూడా ఉంది. తీరం వెంబట ఉంది కాబట్టి దీన్ని తీరాంధ్ర మండలం అనేటువంటి పేరు కూడా ఉంది. తీరం వెంబటి ఉంది కాబట్టి దీనికి తీరాంధ్ర మండలం అనేటువంటి పేరు కూడా ఉంది. ఓకేనా? తూర్పుగోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా, కృష్ణా, గుంటూరు జిల్లాల 4 జిల్లాలను కలిపి మధ్య మండలం లేదా కోస్తాంధ్ర మండలం అంటారు. రైట్. ఇప్పుడు రాయలసీమలో ఉన్నటువంటి 4 జిల్లాలు కడప, కర్నూలు, చిత్తూరు, అనంతపురము, నెల్లూరు, ప్రకాశం. ఈ 6 జిల్లాలను ఏమంటారంటే కిందికి కాబట్టి ఇది దక్షిణ మండలం. ఇది రాయలసీమ ప్రాంతం ఎక్కువగా ఉంది కాబట్టి దీనికి రాయలసీమ మండలం. రైట్. ఇది నార్త్, తెలంగాణ నార్త్ లో ఉంది కాబట్టి తెలంగాణ మండలానికి ఏం పేరు అంటే ఉత్తర మండలం అని పేరు. ఉత్తర మండలం అని పేరు. తెలంగాణ ప్రాంతానికి ఇంకొక పేరు ఏం పేరు అంటే ఉత్తర మండలం. అంటే ఈ తెలంగాణలో ఉన్నటువంటి 33 జిల్లాలు ఉత్తర మండలం కిందకి వస్తాయి. ఉత్తర మండలం కిందకి వస్తాయి. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నము పూర్వ మండలం లేదా కళింగాంధ్ర మండలం. తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు మధ్య మండలం లేదా కోస్తాంధ్ర లేదా సాగరాంధ్ర మండలం లేదా తీరాంధ్ర మండలం. రాయలసీమలోని 4 జిల్లాలు కడప, కర్నూలు, చిత్తూరు, అనంతపురము, నెల్లూరు, ప్రకాశం. ఈ 6 జిల్లాలను కలిపి దక్షిణ మండలం లేదా రాయలసీమ మండలం అంటారు. ఓకే. తెలంగాణలోని 33 జిల్లాలను కలిపి ఉత్తర మండలం అని అంటారు. అప్పుడు 10 జిల్లాలే ఉన్నాయి. అప్పుడు భద్రాద్రి కృష్ణమూర్తి చెప్పినప్పుడు కాబట్టి 10 జిల్లాలే మనం తీసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు ఒక్కొక్క మండలం గురించి తెలుసుకుంటూ వద్దాం. స్క్రీన్ షాట్ కొట్టుకొని పెట్టుకోండి, ఎందుకైనా మంచిది. ఒక్కొక్క మండలం గురించి చెప్పుకుంటూ వస్తాను. రైట్. ఇప్పుడు ఒక్కొక్క మండలం గురించి. ఫస్ట్ పూర్వ మండలము. ఈ పూర్వ మండలానికి ఏమని పేరు అని చెప్పానంటే కళింగాంధ్ర మండలం అనేటువంటి పేరు కూడా చెప్పాను. కళింగాంధ్ర మండలం. మరి ఇందులో జిల్లాలు ఏంటివని అంటే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం. ఇంతకుముందే చెప్పాను. శ్రీకాకుళము, విజయనగరము, విశాఖపట్నం. రైట్. మరి దీని కళింగాంధ్ర మండలం అనేటువంటి పేరు ఎందుకు వచ్చిందని అంటే 16వ శతాబ్దం వరకు కళింగ రాజ్యంలో భాగంగా ఈ 3 జిల్లాలు ఉండేవి కాబట్టి
ఈ మండలానికి కళింగాంధ్ర మండలం అనేటువంటి పేరు వచ్చింది. ఏ భాష ప్రభావం ఉంటుందంటే ఈ మండలం పైన ఒరియా భాష ప్రభావము ఎక్కువగా కనిపిస్తుంది. ఒరియా భాష ప్రభావం అనేటువంటిది ఎక్కువగా కనిపిస్తుంది. మరి ఈ మండలంలో పదాలు ఎట్లా ఉంటాయి? మన వ్యవహారిక భాషలో మాట్లాడేటువంటి భాష పదాలు ఒక తిరిగి ఉంటాయి, మాండలిక పదాలు ఒక తిరిగా ఉంటాయి. ఎట్లా ఉంటాయి అనేది చూసినట్లయితే పేజీని రెండు భాగాలు చేసి రైట్, పేజీని రెండు భాగాలు చేసి జాగ్రత్త వినాలి. పేజీలో ఒకవైపు ఏమో వ్యవహారిక తెలుగు, వ్యవహారికము మనం మాట్లాడేటువంటి తెలుగు, ఇంకొక వైపు ఏమో పూర్వమాండలికం. రైట్. ఇప్పుడు మనం తూము అంటాం. వాళ్ళు ఏమంటారో తెలుసా? పూర్వమండలంలో తూముని ఏమంటామని అంటే ముదుం అని అంటారు. ముదుం తెలుసా ఎవరికైనా? పూర్వమండలంలో తూమును ముదుం. కామేశ్వర్ ఉన్నావని ఆయన, ఇది విజయనగరమే కదా. ముదుం అని అంటాం తూముని. నెక్స్ట్ మనం కాడి అని అంటాం. కాడిమాను. వాళ్ళు ఏమంటారు అంటే పూజ అని అంటారు. ఆరు పుదుం అంటారు. నెక్స్ట్ కర్రు అని అంటాం మనం. కర్రు అని అంటే నక్కు. కర్రు మనం కాదు కానీ తెలుగులో కర్రు అని అంటాం. వ్యవహారిక తెలుగు కర్రు అని అంటే నక్కు. సజ్జలు అని అంటాము. సజ్జలు అని అంటే గంటెలు ఆరు గంటీలు పూర్వమాండలికంలో. కలుపు తీయడము అంటే అక్కడి వైపు గాబు అని అంటారు. గబ్బు కాదు. గొల్లెం అని అంటాము. గొల్లెం అని అంటే వాళ్ళు గొలుసు అని అంటారు. తొక్కు అని అంటాము. తొక్కులు అంటే వాళ్ళు మట్లు అని అంటారు. మట్టు తొక్కు అని అంటే మట్టు. నెక్స్ట్ నువ్వులు. సిగ్గు, బైసి, దూరం అంటే వాళ్ళు ఏమంటారు తెలుసా? అల్లక్కడ అంటారు. అల్లక్కడ. దగ్గర ఇల్లక్కడ. దగ్గర ఇల్లక్కడ. దూరం అంటే అల్లక్కడ, దగ్గర అంటే ఇల్లక్కడ. ఎక్కడుంది మీ ఇల్లు అంటే అల్లక్కడ ఉంది అని అంటారు. అల్లక్కడ ఉంది. ఎక్కడుంది మీ ఇల్లు అంటే ఇల్లక్కడ ఉంది. అమ్మాయి గుంట బయసపడుతుందిరా. బయసి అంటే సిగ్గు. ఓకే, నెక్స్ట్ ఇంకా చూసినట్లయితే ఇంకా కొన్ని పదాలను చూసినట్లయితే రైట్. అవతల అంటాం మనం. అవతల అంటే ఆవల అంటారు వాళ్ళు. ఆవల. ఇవతల ఈవల. మనం అంటాం. వాళ్ళు ఏమంటారు తెలుసా? అంతాము. కొంటాం అని అంటే వాళ్ళు ఏమంటారు తెలుసా? కొంతాం. 100 అని అంటే 100 అని అంటారు. 100.
లాభం అని మనం అంటే వాళ్ళు నాబు అని అంటారు. నాబు. దూడా దూడా అంటే వాళ్ళు పెయ్య అని అంటారు. గొల్లవాడు అని అంటాము, వాళ్ళు కొనారి అని అంటారు. గొల్లవాడు అని అంటే కొనారి అని అంటారు. అంటే ఇక్కడ చూడండి, తెలుగు భాషకు అదేవిధంగా ఆ పూర్వమండలికానికి సంబంధించినటువంటిది చూసినట్లయితే తేడాలు అనేటువంటివి ఇట్లా కనపడుతూ ఉంటాయి. ఇక చూడండి, తూము, ముదుం, కాడి, పూజ, కర్రు, నక్కు, సజ్జలు, గంటెలు, కలుపు, గాబు, గొల్లెం, గొలుసు, తొక్కు, మట్టు, నూలు, నువ్వులు, సిగ్గు, బైసి, దూరం, అల్లక్కడ, దగ్గర, ఇల్లక్కడ. దగ్గర, ఇల్లక్కడ. మరి ఈ పూర్వమాండలికంలో ఏమైనా గ్రంథాలు వచ్చాయా? అని అంటే గ్రంథాలు అని పెట్టండి. గ్రంథాలు. పూర్వ మాండలికంలో ఏమైనా గ్రంథాలు వచ్చినాయి? కేవలం ఈ మాండలికంలోనే, తెలుగులో కాకుండా కేవలం ఈ మాండలిక పదాలతోటే కూడుకున్నటువంటి గ్రంథాలు ఏమైనా ఉన్నాయంటే, మరి ఈ మాండలికంలో రచనలు చేసినటువంటి వాళ్ళ వ్యక్తులలో ఈ మాండలికంలో రచనలు చేసినది మాధవపెద్ది గోపాలకృష్ణ గోఖలే. మాధవపెద్ది గోపాలకృష్ణ గోఖలే. మాధవపెద్ది గోపాలకృష్ణ గోఖలే అనేటువంటి ఆయన ఈ మాండలికంలో గ్రంథాలు రాసిండు. ఏమేమి రాసిండనంటే, ఒకటి మూగజీవాలు, 2 బల్లకట్టు పాపయ్య, 3 మా గోఖలే కథలు. ఈ మాండలికంలో రచనలు చేసినది మాధవపెద్ది గోపాలకృష్ణ గోఖలే. 1 మూగజీవాలు, 2 బల్లకట్టు పాపయ్య, 3 మా గోఖలే కథలు. ఇవి అంటే అడగొచ్చు, పూర్వ మాండలికంలో రచనలు చేసినటువంటి వ్యక్తి ఎవరు అని అంటే మాధవపెద్ది గోపాలకృష్ణ గోఖలే. ఈ మాధవపెద్ది గోపాలకృష్ణ గోఖలేని ఏమంటారంటే సంక్షిప్తంగా మా గోఖలే అని అంటారు. మా గోఖలే. ఈ మా గోఖలే రచనల మీద పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో మా మిత్రుడు ఒక ఆయన సలీం అని ఎంఫిల్ చేసిండు. మా గోఖలే కథల మీదనే చేసిండు, ఎంఫిల్ చేసిండు సలీం సార్. అంటే మిత్రుడు అంటే మిత్రుడు, చాలా పెద్ద ఆయన. మేము ఇద్దరం కలిసి ఒక దగ్గర పనిచేసి ఉంటాం. మా గోఖలే కథల మీద ఎంఫిల్ చేసిండు. ఓకేనా? రైట్. ఇది పూర్వమండలానికి సంబంధించి. అసలు పూర్వమండలం అంటే ఏంది, దానికి ఉన్నటువంటి పేర్లు ఏంది, పూర్వమండలం మీద ఏ భాష ప్రభావం ఉన్నది, అసలు ప్రత్యేకమైనటువంటి పదాలు ఏమైనా ఉన్నాయా, దానికి సంబంధించిన గ్రంథాలే ఉన్నాయి. తర్వాత దక్షిణ మండలం గురించి తెలుసుకుందాం.